చైనాలో తయారైనటువంటి బ్రాండెడ్ వెరైటీస్ షూస్ దగ్గర నుంచి, బట్టల దగ్గర నుంచి, బెల్టుల దగ్గర నుంచి, ఫోన్ల దగ్గర నుంచి, వాచ్ల దగ్గర నుంచి అన్ని బ్రాండెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలన్నీ చైనా. అక్కడ తయారైన బ్రాండెడ్ అన్ని అమెరికాలో అమ్ముకుంటూ ఉంటారు. ఇప్పుడు 245% ట్యాక్స్ అంటే చైనాలో 1,00,000 రూపాయలు పెట్టి, అంటే అన్ని ఖర్చులు 70-80 వేల రూపాయలకి అయితే అమెరికాకి తీసుకెళ్ళి 1,00,000కి అమ్ముతారు. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాప్టాప్ అనుకుందాం. ఇప్పుడు అదే అక్కడ 3,45,000. అదే ల్యాప్టాప్ ఇండియా నుంచి వెళ్ళింది 1,50,000కి దొరుకుతుంది. వాడు ఏం కొంటాడు? ఇండియా నుంచి వెళ్ళింది కొంటాడు. చైనా నుంచి వెళ్ళింది అద్భుతాలు ఏం కాదు, చైనా వెరైటీనే అంతే. దాంతో ఇప్పుడు అక్కడి నుంచి ఎక్స్పోర్ట్లు ఆగిపోయినాయి. పోర్ట్లంతా కంటైనర్లతో నిండిపోయి ఉన్నాయి. ఫ్యాక్టరీలు మూతబడే పరిస్థితి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మా బెజవాడ బీసెంట్ రోడ్లో బట్టల కొట్లోళ్ళు, ఇప్పుడైతే ఎట్టుందో తెలియదు కానీ ఇదివరకటి రోజుల్లో ఏంటంటే బట్టల కొట్టు షోరూమ్ లాగా అదే లైన్లో షాపులు ఉంటాయి. ఆ షాపులోకి వెళ్తే 1000 రూపాయలు దొరికేటటువంటి చొక్కా రోడ్డు మీదన 600కి దొరుకుతుంది. అంటే ఈ షాపు వాళ్ళే వాళ్ళ కుర్రోళ్ళ చేత అక్కడ పెట్టిస్తారు. బయట తక్కువ పెట్టుకునేవాడికి బయట, ఎక్కువ పెట్టుకునేవాడికి కాస్త ఫ్యాన్ వేసి లోపల అమ్మిస్తారు. ఇప్పుడు అట్లాగే బ్రాండెడ్ వెరైటీస్ అన్నీ చైనాలో కుప్పలు పోసి అమ్ముతున్నారట. ఇది మన మీడియా రాయదు, మన పేపర్లు రాయవు, ఎందుకంటే ఇక్కడంతా వామపక్ష భావజాలిక ఐడియాలజిస్టులు ఉన్నారు కాబట్టి. బట్ ఇప్పుడు యూట్యూబులు పుణ్యమా అని, డిజిటల్ పుణ్యమా అని చెప్పేసి అక్కడ ఫోటోలు, అక్కడ వీడియోలు వస్తున్నాయి కాబట్టి తెలుస్తుంది.